హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్లో రీతు భరణికి అన్యాయం చేసిందని ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే భరణి గారికి మాత్రం 100% అన్యాయం చేసింది. ఓకే, ఆమె సంచాలక ఫెయిల్ అయింది. ముందు నిజం చెప్తున్నా, రీతు సంచాలక ఫెయిల్ అయింది. నాకు చాలా చాలా కోపం వచ్చింది. ఓకే, భరణి గారికి ఇంకా కలర్ ఉంది కదా, కలర్ ఇంకా మొత్తం టీషర్ట్ మొత్తం అంటలేదు కదా, దానికి భరణి గారు ఓకే లైన్ దాటిండనో, అది దాటిండనో, దీన్ని దాటిండో అని ఎందుకు ఆయన ఎలిమినేట్ చేసినో నాకు అర్థం కాలేదు. భరణి గారు కూడా కామోషన్ నిజంగా ఆయన నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన నిజంగా సీరియల్లో ఆడ ఈడ విలన్గా చేసిండు కాబట్టి ఓకే, అప్పుడు ఆడియన్స్ వాళ్ళందరికీ చాలా ఇంకా అప్పుడు తిట్టుకున్నారంట. అప్పుడు సీరియల్లో మనం చిన్నగా ఉన్నాం, మనకు తెలియదు. కానీ నిజంగా భరణి గారు సూపర్. తనుజ నాన్న నాన్న అన్నప్పుడు ఎంత క్యూట్ అనిపిస్తుందో నాకైతే. నిజంగా ఒక నాన్నలాగా ఎంత మంచిగా చూసుకుంటుండో తనుజని, నాకైతే హైలైట్ అనిపించింది. ఓకే, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. టెనెంట్స్గా ఉండడమే ఆయనకి ఇష్టం, ఓనర్స్గా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన ఉంటున్నాడు, తప్పక ఉంటుండు, వాళ్ళతోనే ఉంటుండు, ఇంకా టెనెంట్స్తోనే ఉంటుండు, కూర్చుంటుండు. నిజంగా భరణి గారు చేతులెత్తి దండ పెట్టినా కూడా తక్కువనే అండి. మీకు రియల్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఒక గుడ్ పర్సన్, గుడ్ అంటే వెరీ గుడ్ అని చెప్తాను నేను. 100% చాలా మంచిగా అనిపించింది. కానీ భరణి గారు కెప్టెన్ అయితే చూడాలి. నిజంగా నా కోరిక కెప్టెన్ అయితే భరణి గారు కెప్టెన్ అయితే చూడాలని ఎంతమంది అనుకుంటున్నారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సూపర్ అండి భరణి గారు, మీరైతే థ్యాంక్ యూ నిజంగా ఇట్లాంటి వాళ్ళని చూడడం థ్యాంక్ యూ అనిపిస్తుంది.